విజయం కూడా నిజాయితీగా ఉండాలనేది క్రీడా స్ఫూర్తి. కానీ స్వర్ణ పథకం కోసం ఏమైనా చేస్తారు ఆటగాళ్ళు. కోచ్లు కూడా అదే చెబుతూ ఉంటారు. ఏం చేశామన్నది కాదు, గోల్డ్ మెడల్ మనం కొట్టామా లేదా అనేది చూడాలంటారు. ఈ కసి నిజమే. కానీ తప్పుగా గెలిస్తే మా అమ్మ నా గురించి ఏమనుకుంటుంది? నేను పెంచిన తీరు ఇదా అని బాధపడదా? నేను గెలవకపోయినా స్వర్ణం ఇంటికి తీసుకెళ్తే అమ్మ నన్ను క్షమించదని ఓ కొడుకు అమ్మ మాట గుర్తుకు తెచ్చుకుని భయపడ్డాడు. అంతేకాదు, నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. తాను గెలిచే అవకాశం ఉన్నా కూడా నిజమైన ఆటగాడిని గెలిపించి తాను 2వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఒలింపిక్స్ జరుగుతున్న ఈ వేళ ఈ గొప్ప క్రీడా స్ఫూర్తి కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కెన్యా అథ్లెట్ ఎబెల్ ముత్తైకి పరుగు వీరుడు అనే పేరుంది. అయితే అతను ఎప్పట్లాగే 60 దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ముందు పరిగెడుతూ ఉన్నాడు. ఎబెల్ వెనకాల స్పానిష్ రన్నర్ ఇవాన్ ఫెర్నాండెజ్ వస్తున్నాడు. తనకు సెకండ్ ప్లేస్ అని అతనికి తెలిసిపోయింది. ఎందుకంటే ముందు ఎబెల్ మెరుపులా పరిగెత్తి ఎక్కడో ఉన్నాడు. అయితే సరిగ్గా ఫినిషింగ్ లైన్కు 10 మీటర్ల దూరంలోనే ఆగిపోయాడు కెన్యా పరుగు వీరుడు ఎబెల్. ఆ వెంటే వస్తున్న ఇవాన్ ఫెర్నాండెస్ కు ఎందుకు ఆగిపోయాడో అర్థం కాలేదు. ఆగిపోయింది కాక తానే గెలిచాను అనుకొని సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాడు ఎబెల్. పైగా దూరం నుంచి నవ్వుతూ చూస్తూ సైడ్ ఇచ్చి నిలబడ్డాడు. అయితే ఎందుకు నిలబడ్డాడో ఇవాన్ ఫెర్నాండెస్ కి క్లియర్గా అర్థమైంది. ఎబెల్ నిలబడ్డ లైన్ దగ్గర ఫినిషింగ్ లైన్ 10 మీటర్ల దూరంలో ఉందని రాసి ఉంది. కానీ అది రంగురంగు గీతలతో రాసి ఉండడంతో అదే చివరి లైన్ విన్నింగ్ లైన్ అనుకున్నాడని అర్థమైంది. ఆ వెంటనే ఇవాన్ ఫెర్నాండెస్ వెనుకాల కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు కదా, వారిని కూడా గుర్తించి వెంటనే కెన్యా అథ్లెట్ ఎబెల్ ను నెట్టి కమాన్ అంటూ ముందుకు తీసుకెళ్లి గెలిపించాడు. తాను 2వ స్థానంలో నిలిచాడు. అక్కడుండి అది చూసిన వారంతా కూడా కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసినా కొంతమంది చప్పట్లు కొట్టారు. అయితే నువ్వు గెలవాల్సిన, దేశానికి స్వర్ణం తీసుకురావాల్సిన ఆటలో ఉన్నావు, వేరే దేశం వ్యక్తిని ఎందుకు గెలిపించావని స్పానిష్ జర్నలిస్టు మొహాని అడిగేశాడు. అలాగే పక్కన ఉన్న కోచ్ తన ఆటగాడైన ఇవాన్ ఫెర్నాండెస్ పై గుర్రుగా ఉన్నాడు. అయితే అప్పుడు చెప్పాడు ఇవాన్ ఫెర్నాండెస్, ఈ రేస్ గెలవాల్సింది నేను కాదు, ఎబెల్. అతనికి భాష రాదని నాకు అర్థమైంది. అక్కడ మరో 10 మీటర్ల దూరంలో ఫినిష్ లైన్ అని రాసి ఉంది. అక్కడ అలా కలర్ఫుల్ అక్షరాలను చూసి అదే గెలుపు లైన్ అనుకున్నాడు. అందుకే ఆగిపోయాడు. అతను అమాయకుడు, భాష తెలియదు, కానీ గెలిచానని సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ నేను వేగంగా పరిగెత్తాను. నాకు చివరి నిమిషంలో అర్థమైంది. అతన్ని వేగంగా తీసుకొచ్చి గెలిపించాను. ఇదే కదా నిజాయితీ. నేను నిజాయితీగా 2వ స్థానంలో నిలబడ్డాను. స్వర్ణం దక్కాల్సింది అతనికే ఆ అర్హత ఉంది. అర్హత లేని నేను పథకం గెలిస్తే మా అమ్మ ఏమనుకుంటుంది? నాది కాని నంబర్ 1 స్థానాన్ని తీసుకుంటే మా అమ్మ నన్ను చూసి బాధపడుతుంది. నేను పెంచిన తీరు ఇదా అని బాధపడుతుంది. నాకు అమ్మ గుర్తొచ్చింది. ఎప్పుడైనా సరే తప్పుగా గెలవకూడదు. నేను అతనికి సాయం చేయలేదు, అతని విజయ తీరాన్ని గుర్తు చేశానంతే. మా అమ్మ నాకు విలువలు నేర్పారు. నేను గెలవకపోయినా పర్వాలేదు, కానీ నాది కాని విజయాన్ని తీసుకున్నానంటే అమ్మ మనసు బాధపడుతుంది. అందుకే అమ్మ నేర్పిన విలువల ఆధారంగా నేను ప్రవర్తించాను. మీరు క్రీడా స్ఫూర్తి అంటున్నారు, నేను మాత్రం నిజాయితీ అంటున్నాను. పేరు ఏదైనా విలువలతో బతకాలన్నదే మా అమ్మ మాట. నా చివరి శ్వాస వరకు అలానే బ్రతుకుదానని చెప్పారు ఇవాన్ ఫెర్నాండెస్. అతని క్రీడా స్ఫూర్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే ఈ కథ ఇప్పుడు జరిగే ఒలింపిక్స్ కు సంబంధించింది కాదు. అందరూ ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్ స్పోర్ట్స్మెన్షిప్ కథ అనుకుంటున్నారు. ఇది 2012లో స్పెయిన్లోని నవా సిటీలో జరిగిన క్రాస్ కంట్రీ రేస్. ఇది 3000 మీటర్ల కఠినమైన పరుగు పోటీ. ఇందులో మొత్తం 28 అడ్డంకులు దాటాలి. 8 వాటర్ జంప్స్ చేస్తూ పరిగెత్తాలి. మధ్యలో ఎత్తైన కొండ, కింద బురద నేల, ఆ తర్వాత రాళ్ల నేల, ఇలా కఠినంగా ఉంటుంది పరుగు. ఈ రేస్లో చివరి నిమిషంలో స్పానిష్ అర్థం కాక గెలిచానని ఎబెల్ ఆగిపోయాడు. ఇక తన దేశంలో జరిగే పోటీలో నిజాయితీగా ప్రవర్తించి ఇవాన్ ఫెర్నాండెస్ చరిత్రలో నిలిచిపోయే క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతూ ఉండడంతో ఇది మళ్ళీ వైరల్గా మారింది. అయితే ఇది నేటి ఒలింపిక్ కథ కాదు. పాతదే అయినా కూడా అమ్మ చెప్పిన విలువలకు కట్టుబడ్డ ఇవాన్ తరాలు మారినా కూడా గుర్తుండిపోతాడు. ఒక తరం నుంచి మరో తరానికి మనం అందించాల్సింది ఆస్తులు కాదు, మంచి విలువలు. గొప్పగా వారికి జీవిత పాఠాలు నేర్పించాలి. నిజాయితీగా బ్రతకటం, నైతికత చూపించడం అనేది చాలా ముఖ్యం. ఆ అమ్మ ఎంత గొప్పగా తన బిడ్డను పెంచారో చూడొచ్చు. సొంత దేశం కీర్తిని పెంచాడు, గొప్ప విలువలతో స్ఫూర్తిని చాటి చూపించాడు. సెల్యూట్ ఇవాన్ ఫెర్నాండెస్. అంతకంటే ముందు నిన్ను గొప్పగా పెంచిన అమ్మకు వందనమంటున్నారు నెటిజన్లు. కథ ఎప్పుడైనా ఈ క్రీడా స్ఫూర్తి కథ మాత్రం ప్రతి ఏటా మనకు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రతి 4 ఏళ్లకు ఒలింపిక్స్ వచ్చినప్పుడు. మీరు కూడా మీ పిల్లలకు చదువు, ఆస్తులకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో అనవసరం, కానీ విలువలతో పెంచాలి. దానివల్ల గొప్ప సమాజం తయారవుతుంది. మరి ఈ కథపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.